హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించినటువంటి థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి తేదీలు వచ్చేసి మనకు టీజీపీఎస్సీ అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇక వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, మనం వెబ్ నోట్ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఏఈకి సంబంధించి, అలాగే ఎంఏఈ, అలాగే టీఓకి సంబంధించి, అలాగే జేటీఓకి సంబంధించినటువంటి ఏవైతే వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 16/2022కి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అనేది టీజీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ డేటెడ్ ఆన్ 7/10/2024 and 21/12/2024. It is hereby informed that the candidates with the following hall ticket numbers are pick up for the certificate verification on the basis of examination held on 18/10/2023 and 19/10/2023 in civil subject department కి సంబంధించి ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే టెక్నికల్, అలాగే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సంబంధించి మనకు వీటికి సంబంధించిన సెకండ్ స్పెల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక థర్డ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 10/1/2025 at 10:30 AM ఆన్వర్డ్స్ ఎట్ టీజీపీఎస్సీ ప్రతిభా భవన్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్ సంబంధించి మనకు కమిషన్ ఆఫీస్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక రిజర్వ్ డే ఎప్పుడు కేటాయించడం జరిగిందంటే రిజర్వ్ డే వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 11th రోజు, అంటే 11/1/2025 రోజు అయితే మనకు రిజర్వ్ డే అనేది కేటాయించడం జరిగింది. రిజర్వ్ డే ఎందుకు కేటాయిస్తారంటే ఎవరైనా క్యాండిడేట్స్ 10th రోజు ఒకవేళ వెళ్ళకున్న క్యాండిడేట్స్, లేకపోతే ఏమైనా పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్న క్యాండిడేట్స్ 11th రోజు అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. దాన్నే మనం రిజర్వ్ డే కింద కేటాయించడం జరుగుతుంది. ఇక చూసుకోవచ్చు, ఇక మీరు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ అంటే మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటాని చెక్ లిస్ట్ అంటారు. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటాని మీరు క్యాండిడేట్స్ ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక చెక్ లిస్ట్ వచ్చేసి మనకు సైట్లో పెట్టడం జరిగింది, ఒకసారి క్లియర్గా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అండి. ఖచ్చితంగా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ఉండాలి. ఎలాంగ్ విత్ హాల్ టికెట్, అంటే మీ యొక్క ఒరిజినల్ హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్లో చాలామంది జిరాక్స్ తీసుకెళ్ళాలని కూడా అడగడం జరుగుతుంది, బట్ మీకు బ్లాక్ అండ్ వైట్ ఉన్న కలర్ జిరాక్స్ ఉన్న తీసుకెళ్ళండి. ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం ఉండాలి, అది మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇక 1st to 7th క్లాస్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ లేకుంటే మాత్రం రెసిడెన్సీ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇన్సర్ట్ అయి ఉండాలి అందులో. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్, ఫీమేల్ సంబంధించి మ్యారీడ్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ ఉండే విధంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక నాన్ క్రిమి లేయర్ వచ్చేసి మనకు బీసీ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్రిమి లేయర్ లేటెస్ట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది యాజ్ పర్ ది జీవోస్ ప్రకారం. ఇక ఓబీసీ అయితే నాన్ అప్లికేబుల్ అండి. ఓబీసీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళడానికి కుదరదు. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క మీ సేవ ద్వారా ఇష్యూ చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఎన్ఓసీ ఖచ్చితంగా ఇన్ సర్వీస్ కోటా క్యాండిడేట్స్ ఎన్ఓసీ తీసుకెళ్ళాలి. 2 copies ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ ఓన్లీ డ్యూలీ సైన్డ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ ఫర్ సెయింగ్ ద నోటిఫికేషన్ నెంబర్ సంబంధించి గివెన్ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 10 నుంచి అయితే, అంటే రేపటి నుంచి అయితే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. వెరిఫికేషన్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా 4 క్యాండిడేట్స్ వచ్చేసి మనకు సివికి అయితే అటెండ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇఫ్ ద క్యాండిడేట్ పికప్ ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ డూ నాట్ కమ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ డ్యూ నాట్ సబ్మిటెడ్ ద మ్యాండేటరీ డీటెయిల్స్ ఆన్ ద అబౌవ్ డేట్స్ రిజర్వ్ డేట్ దేర్ క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అంటూ కూడా ఇక్కడ కమిషన్ అయితే స్ట్రిక్ట్లీగా చెప్పడం జరిగింది. సేమ్ ఇదే నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, విహెచ్ వర్చువల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ నోటిఫికేషన్ 16/2022కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే డిజబిలిటీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూడీ, విహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నట్లు కూడా అఫీషియల్గా టీజీపీఎస్సీ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ కంటిన్యూషన్ టు ద నోటిఫికేషన్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ద 7/10/2024 and 21/12/2024 the following VH candidates are hereby informed that attend the medical board at Sarojini Devi Eye Hospital, Mehedipatnam, Hyderabad by 8:30 AM మనకు మెడికల్ అనేది కండక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక మెడికల్లో 2 మెంబర్స్ వచ్చేసి విహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి 10th రోజున 10/1/2024 అంటే రేపు టుమారో వచ్చేసి మనకు వీటికి సంబంధించినటువంటి ఎవరైతే విహెచ్ క్యాండిడేట్స్కి మాత్రమే విహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ పే ద రిక్వెస్టెడ్ ఫీ అంటే కొంత ఫీ అయితే అడగడం జరుగుతుంది అక్కడ. మెడికల్ బోర్డ్ అండ్ సబ్మిటెడ్ ద సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇక ఇఫ్ ద క్యాండిడేట్స్ డు నాట్ అటెండ్ ద మెడికల్ బోర్డ్ నో ఫర్దర్ రిక్వెస్ట్ విల్ బి ఎంటైన్ అంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ అలాగే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సివితో పాటుగా మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.